ఇకపోతే ప్రవక్తల పట్ల మనకి కూడా కొన్ని బాధ్యతలు ఉన్నాయి. ఏమిటవి? ఇస్లాం ప్రకారం ప్రవక్తల అవసరం ఎంత మనకుందో వారి పట్ల మనకు కూడా కొన్ని బాధ్యతలు ఉన్నాయి. దాంట్లో నేను ఆ 4 బాధ్యతలు ఉన్నాయి. 1 ఈమాన్ అంటే విశ్వాసం, 2 మొహబ్బత్ అంటే ప్రేమ, 3 ఇత్తబా అంటే వారిని అనుసరించడం, 4 తౌకీర్ అంటే వారిని గౌరవించడం. ఈమాన్, మొహబ్బత్, ఇత్తబా, తౌకీర్ అంటే విశ్వాసం, వారిపైన విశ్వాసం పెట్టడం. విశ్వాసం అంటే వారిని ఆరాధించమనట్లే, వారు దేవుని యొక్క ప్రవక్తలోనే నమ్మటం. ఆరాధనలన్నీ కేవలం ఆ సృష్టికర్త దేవుడికి మాత్రమే, కానీ వీరు ప్రవక్తలోనే నమ్మటం, దీనిని ఈమాన్లో ఒక భాగం. ఇక వారిపైన ప్రేమ కలిగి ఉండటం, వారు దేవుని యొక్క ప్రవక్తలని వారిని ప్రేమించడం. ఎలాగైతే ఒక భర్త భార్యను, భార్య భర్తను, తల్లిదండ్రులు పిల్లలను, పిల్లలని తల్లిదండ్రులు, ఎలాగైతే బంధువులు ఒకరికొకరు ప్రేమానురాగాలు గౌరవ మర్యాదలతో ఉంటారో అలా ప్రవక్తను కూడా ఈయన మా ప్రవక్త అని ఆయన ప్రేమించటం. ఇలానే ఇత్తబా అంటే వారిని అనుసరించడం, అంటే వారు మా రోల్ మోడల్, వారిని ప్రవక్తగా దేవుడు ఎన్నుకున్నాడు. ప్రవక్తగా ఎన్నుకున్నాడంటే ప్రవక్తలో ఏమి ఆదర్శాలు ఉన్నాయి మనకి? ఆయన మన హీరో, మనకి రోల్ మోడల్, మనకి నాయకుడు, మనకు దిక్సూచి. ఇహలోకంలోనూ పరలోకంలోనూ ఆయన మూలంగానే మనకి అల్హమ్దుల్లా దేవుడి వద్ద దేవుడి వద్ద శుభాలు పొందే భాగ్యం మనకు దొరికే అవకాశం ఆయన మార్గదర్శకత్వంలో మనకి ఉంది అని ఆయనని అనుసరించటం. అలా ఇంకా ఆయన మీద గౌరవం చూపించడం ప్రవక్త మీద. ఇవన్నీ కూడా మనపైన మనకి ప్రవక్తల పైన ఉండాల్సినటువంటి బాధ్యతలు, మనకు ఉండాల్సిన బాధ్యతలు. ఉదాహరణకి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు రంజాన్కి సంబంధించి ఒక హదీస్ మనం ఇంతకుముందు చదువుకున్నాం. ఏంటది? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు రంజాన్లో 3 సార్లు ఆమీన్ అని చెప్తారు. ఏంటది? మెంబర్ ఎక్కే ముందు 3 సార్లు ఆమీన్ అని చెప్పడం జరిగింది. దాంట్లో ఒకటి, ఎవరైతే రంజాన్ నెలని పొంది ఉండి కూడా వారు రంజాన్ యొక్క శుభాలు పొందలేకపోయారో వారు నాశనమైపోదురుగాక అని. రంజాన్ నెల పొంది ఉండి రంజాన్ నెల శుభాలు పొందే శక్తి ఉండి కూడా వారు ఎవరైతే పొందలేక వారు నాశనం చేసుకున్నారో వారు నాశనమైపోతారు అని. అప్పుడు జిబ్రీల్ అలైహిస్సలాం గారు ఈ మాట అన్నప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆమీన్ అని చెప్తారు. రెండవది, ఎవరైతే తల్లిదండ్రులని, వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను పొంది ఉండి కూడా వారికి ఎవరైతే సేవలు చేసుకోలేకపోయారో వారు కూడా నాశనమైపోతారో అని చెప్పడం జరిగింది. ఈ ఎవరన్నారు? జిబ్రీల్ అలైహిస్సలాం అనే గాబ్రియల్ అనే దైవదూత అన్నప్పుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆమీన్ అని చెప్పడం జరిగింది. ఇక మూడవసారి ఎప్పుడైతే ప్రవక్త గారి పేరు వింటామో, మొహమ్మద్ అని పేరు వింటామో సల్లల్లాహు అలైహి వసల్లం అని అనాలి. రాయిస్తున్నా, విన్నా, మాట్లాడుకున్నా, వింటున్నా కూడా ఎవరైనా ప్రసంగం చెప్తున్నా, ఎవరైనా ప్రవక్త అని అంటే వేరే ప్రవక్తల గురించి చెప్తే కనుక అలైహిస్సలాం అని చెప్పడం కానీ, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం